బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ మాసం అంతా మహనీయుల మాసం సార్. ఎప్పుడైతే ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. ఏప్రిల్ 2 తారీఖు సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి. ఏప్రిల్ 3 తారీఖు మరి ఏదైతే దొడ్డి కొమరయ్య గారి జయంతి. ఏప్రిల్ 5 డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి. ఏప్రిల్ 11 మరి ఏదైతే అంబేద్కర్ గారు గురువుగా భావించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి. మరి ఏప్రిల్ 14 ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ మహనీయుల మాసం అంతా కూడా బడుగు బలహీన వర్గాల అన్ని జాతుల బిడ్డలతోని జరగాలనేటువంటి తలంపును మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం సార్. దయచేసి మా మహనీయులను ఏ సామాజిక వర్గం వారైతే ఆ ఒక్క సామాజిక వర్గానికే పరిమితం చేయొద్దని చెప్పి మీకు బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. దయచేసి సబ్బండ వర్ణాలను, సబ్బండ కులాలను, అన్ని వర్గాలను ఈ కార్యక్రమాలలో మీరు ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూనే మరి ఈ రోజు ఈ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి అయినా, అంబేద్కర్ గారి జయంతి అయినా, పూలే గారి జయంతి అయినా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో, ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు ఖచ్చితంగా జరిపేటట్టు మీరు సర్క్యులర్ జారీ చేయడంతో పాటు ఈ కార్యక్రమాలు పలానా ఎంపీడీఓ గారు జరిపారా లేదా, పలానా ఎంఆర్ఓ గారు జరిపారా లేదా, పలానా సర్పంచ్ గారు జరిపారా లేదా అని చెప్పి మీరు ఖచ్చితంగా ఫోటోలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఈ రోజు నిన్నగాక మొన్న మా కలెక్టర్ గారు, మరి మా అదనపు కలెక్టర్ గారు స్వయంగా తను ఫోన్ చేసి చెప్పాల్సిన దుస్థితిలా ఈ పెద్దపల్లి జిల్లా ఉందని చెప్పుకోవడానికి నేను చాలా బాధపడతా ఉన్నారు. మాకు సర్క్యులర్ రాలేదు కాబట్టి మేము జరపలేదని ఎంపీడీఓ కార్యాలయాలలో, ఎంఆర్ఓ పరిచయాలలో చెప్తా ఉన్నారు. దీనికి సాక్ష్యం గౌరవనీయులు మన జిల్లా అదనపు కలెక్టర్ వేణు సార్ గారు. సార్ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం సార్, చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా ఏ మహనీయుడు జయంతినైనా ఆ ఒక్క మహనీయుడు సామాజిక వర్గమే కాకుండా మిగతా జాతుల అందరి బిడ్డలు చూపవలసిన అవసరం ఉంది సార్. ఈ రోజు ఈ షెడ్యూల్ కులాల్లో ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాలో 40 డిపార్ట్మెంట్ల అధికారులు ఉన్నారు సార్. ఇక్కడ ఏ అధికారి కనబడకపోవడం కూడా చాలా బాధాకరం. ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు ఇక్కడ ఈ బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమంలో ఉన్నారో మీరు ఖచ్చితంగా రేపు ప్రజావాణి సందర్భంగా ఏ అధికారి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు, ఏ అధికారి అయితే బాబు జగజీవన్ రావు గారి జయంతిని జరపలేదు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తా ఉన్నాను. కలెక్టర్ గారు మరొకసారి పేరున 119వ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ వేదిక కింద కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అందులో మరి సామాజిక కార్యకర్త తెలంగాణ ప్రజా సంఘాల ప్రజాఫ్రంట్ నడుపుతున్నటువంటి కుమ్మరి కొమరయ్య గారు కావచ్చు, సామాజిక కార్యకర్త బహుజన వర్గాల ఆశాజ్యోతి కుమ్మరిపల్లి రాజేందర్ నేత కావచ్చు. ప్రతి సోమవారం రోజు ఏదో ఒక సమస్యను వేదిక మీదకి తీసుకొచ్చే మరి మా సోదరుడు చిరంజీవి సదానందం కావచ్చు, అదే విధంగా మరి బడుగు బలహీన వర్గాల తరఫున ఎన్నో పాటలు పాడే అటువంటి మా జాతి బిడ్డలు కావచ్చు, ఎంతో మంది కిందున్నారు సార్. వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దపల్లిలా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను చూడలేదు సార్. నేను మామిడిపల్లి బాపయ్య గారిని చూసిన, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూడలేదు సార్. అంబాల ఈ అన్నగారిని చూసిన. నాకు ఒక బిఆర్ అంబేద్కర్ గారు పెద్దపల్లిలో కనబడ్డారు, ఒక బాబు జగజీవన్ రావు పెద్దపల్లిలో కనబడ్డారు. మీరు చేస్తున్నట్టు పోరాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. ఖచ్చితంగా మన అట్టడుగు వర్గాల బిడ్డలు ముందు స్థాయిలో ఉంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్ మీ అందరికీ.